రాజుబాయ్, ఈ ప్లేస్ నీకు ఓకేగా? సుఖంగా తిని పడుకోవడానికి రాలేదు భాయ్. కళ్ళు మూసుకుంటే చందు రక్తపు మడుగుల్లో ఉన్నది జ్ఞాపకం వస్తోంది. లోపల రగిలిపోతోంది భాయ్. రాజుబాయ్, నువ్వు ప్రాణాలతో తిరిగి వచ్చినందుకు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? కొంచెం ఓపిక పట్టు. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజు ఒక ముఖ్యమైన మీటింగ్ జరిగింది. సడన్గా ప్లేస్ మారిందని నన్ను రావద్దన్నారు. ఘోరం జరిగిపోయింది. నువ్వు చందు లేకపోయేసరికి మన గ్యాంగ్ అంతా చల్లా చెదరైంది. చందు చనిపోయినప్పుడు రాని ఒకే ఒక వ్యక్తి జాకీయే. వాడిప్పుడు ఎక్కడున్నాడో తెలీదు. వాడిని గాని పట్టుకోగలిగితే ఆ రోజు అసలు ఏం జరిగిందో మనకు తెలుస్తుంది. ఈ పక్కన ఎక్కడైనా ఈ రోజు గుర్ర పందాలు జరుగుతున్నాయా? Now to even dispatch from the gate, settling down. Zidane in the center, just trying out from Shia Class, now taking it up there. Shia Class from Zidane upon the outside. Yes! One more going for the defenders. And they do so, Shia Class calling it in the head by 1/3 from Mighty King in by the 800 meters, Shia Class the leader from Mighty King. Poised up on the outside is Presidential. Zidane is in 4th place, followed by Haunting Moments, Suvo Motor. Up on the outside is Cyclone. రేసులో పరిగెట్టే గుర్రం గట్టే వేగంగా పరిగెడుతున్నావు. ఎందుకురా భయపడి పారిపోయి దాక్కుంటున్నావు? ద్రోహి. ఏం జరిగింది? ఎందుకురా ఇలా చాటుగా బతుకుతున్నావు? ఎప్పుడు నువ్వేగా బండి తీస్తావు? ఏం చేశారు? నిజం చెప్తావా? లేదు, ఈ కళలో తప్పు చేసిన వాడే చాటుగా ఉండాలని లేదు భాయ్. ఎలాంటి వాడైనా ప్రాణాలకు భయపడి చాటుగా ఉండొచ్చు కదా భాయ్. నీ మీద ఒట్టు భాయ్, నేనేమి చేయలేదు. ఆ రోజు జానీ నాకు ఫోన్ చేసి చెప్పాడు, నువ్వు బండి తీయడానికి రావద్దు అన్నాడు. నేను ఎందుకంటే అడిగాను. అందుకు వాడు, ఇప్పుడు నన్నేం అడక్కు, నేను చెప్పింది మాత్రం చెయ్యి, నీకు చేరాల్సింది వచ్చి చేరుతుందన్నాడు. ఏదో తప్పు జరుగుతుంది అనుకున్నాను. వెంటనే నీకు ఫోన్ చేశాను, నువ్వు దొరకలేదు భాయ్. తర్వాత చందుకు ఫోన్ చేశాను, కానీ చందుకు బదులుగా జానీయే ఫోన్ తీశాడు. నేను మళ్ళీ చందుకు ట్రై చేశాను. అంతలో మా ఇంటికి మనుషుల్ని పంపేశాడు. ప్రాణాలకు భయపడి నేను అక్కడి నుంచి పారిపోయాను. నాకు దానికి ఎటువంటి సంబంధం లేదు, నిజం చెప్తున్నాను భాయ్. జానీ ఎక్కడున్నాడు? తెలీదు భాయ్, అప్పటి నుంచి వాడిని చూడలేదు.
వాడే గుర్రం వెనక పరిగెడతాడో నాకు తెలుసు. रेखा है, रानी है, शीना है, श्वेता है లేదు నాకు और సింధువే కావాలి. ఎంత కావాలన్నా ఇస్తా. सिंधु मेरी जान सिंधु. ए बाहर ना एक बहुत ही हैंडसम लड़का है और वो सिर्फ तुम्हारे बारे में पूछ रहा है. चलो ना, और बहुत सारा पैसा भी दे रहा है वो. काम ఖచ్చితంగా ఈరోజు రావటం కుదరదు. జాన్ ఈరోజు వస్తున్నాడు. కావాలంటే రేపు చూద్దాం. अनलकी गर्ल. ए हैंडसम, आज तू कितना पैसा देगा ना, सिंधु तुझे नहीं मिलेगी. कहीं बाहर जा रही है किसी और आदमी के साथ मीटिंग में. तू कल मिलाती मैं उसे, ठीक है? सो स्वीट. నేను రేపు వస్తానని చెప్పు. अभी मेरी बात सुनना, मैं बताता हूँ तेरे को क्या అచ్చా हुआ. ఐసా బోల్. హే, నువ్వు ఇంకా వెళ్ళలేదా? బాంబేలోనే చెక్కలు కొడుతున్నావా? ఆ? ఆహా. అడిగితే అన్నయ్యని వెతుకుతున్నానంటావు. అది మేము నమ్మాలి. ఆ? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? మల్లాడు. ఆడాల్సిన ఆటలన్నీ ఆడి ఆఖరి మల్లాడిక బండెక్కి. మీ అన్నయ్యని నేను ఎప్పుడు ఇలాంటి చోట చూడలేదు భయ్యా. రాజుబాయిని చూడంగానే అర్థం అవుతుంది ఆయన బంగారం అని. కానీ నీ దగ్గర బోల్డ్ అని వేషాలు ఉన్నాయే. అన్నను ఊర్లో వెతకకుండా బార్లో వెతికినప్పుడే నీ మీద నాకు డౌట్ వచ్చింది. అన్నను వెతుకుతున్నా అని తమ్ముడు కనపడకుండా పోయేటట్టున్నాడు. స్టాప్. ఎంత ఇది బిల్లు? ఏడా ఇంకా పర్సులో డబ్బులు మిగిలి ఉన్నాయా? మొత్తం అంతా వాళ్ళే నాకేసి ఉంటారనుకున్నా. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? ఏం లేదు భయ్య, వాన బాగా కుమ్మేస్తుంది కదా అంటున్నా. తడవకోవడం చోట దడిచావు, ఇక్కడ దడిస్తే ఏమవుద్దు. లాస్ట్ మంత్ మంది అయితే కిక్కే వేరు అంటున్నా. యా. థ్యాంక్స్. सायरा बिटिया, फोन बज रहा है, देखो तो कौन है. నువ్వేనా నా కోసం నిన్నొచ్చింది? చెప్పారు నా కోసం ఎంత కావాలన్నా ఇస్తానన్నావట. యా, అంత బాగా నచ్చానా నేను నీకు? నిన్న నువ్వు మిస్ అవ్వలేదు, నేనే మిస్ అయ్యాను. టుడే ఇస్ కన్ఫర్మ్. ఈరోజు నా బర్త్డే, అందుకని గిఫ్ట్ ప్రెజెంట్ చేయడానికి ఆ జాన్ ఇక్కడికి వస్తున్నాడు. జస్ట్ 1 hour నేను షాపింగ్ మాల్కి వెళ్తాను, ఆ తర్వాత మీట్ అవుదాం. యా. నా నెంబర్ తీసుకో. యా. 99
3-0-2-2-976. యా 1 అవర్లో వచ్చేస్తాను. బాయ్. నాతో ఉన్న ద్రోహాన్ని చూశావు, కానీ విశ్వాసాన్ని చూడలేదు. వాడొస్తాడు, ఎవరిని వదిలిపెట్టడు, అందరినీ చంపేస్తాడు.